ఇప్పుడు చెప్పే మాట నువ్వు వినలేదనుకో, మూర్ఖుడివి అంటారు. ఏంటి మాట వినకపోతే ఏమంటారు? మూర్ఖులు అంటారు. తాను చెప్పిన మాట తనే వినకపోతే ఏమంటారు? అతి మూర్ఖుడు, పిచ్చోడు అంటారు. ఇప్పుడు నా మాట నేనే విన్నంటే ఏంటి అర్థం? ఎవరి మాట వినడప్పుడు? పిచ్చోళ్ళు ఎవరన్నా మాట వింటారా? నువ్వు పిచ్చోడురా అన్నాడు. ఆడు షాక్ అయిపోయాడు అనమాట. ఇదేంది నా హీరో నన్ను పిచ్చోడిని చేసి ఈ డైలాగ్ మాట్లాడాడా? అంటే చిన్న పిల్లలు కొన్ని కొన్ని మాటలకి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి కొన్ని కొన్ని మాటలు అనేస్తూ ఉంటారు. కాబట్టి వాటిలో ఒక మాట అనమాట మూర్ఖపు మాటలు. మన ప్రవర్తన కూడా అప్పుడప్పుడు మూర్ఖంగా ఉంటది. అందరికీ వ్యతిరేకంగా, అందరి ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంటదనమాట. కాబట్టి దేవుడు అదే అంటున్నాడు, మూర్ఖపు మాటలు నీ నోటికి రానీయకుడి. ఆ పిల్లాడు తెలియక ప్రతి మాటను అనేసాడు. వాడైతే